ఇప్పుడు ప్రభుత్వము ఇటు స్టెప్ వేయాలన్నా ఎటు వేయాలన్నా అర్థం కాని పరిస్థితి. సరే వీళ్ళు 42% ఇస్తామని ఒక వాదాన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్లడానికి వీళ్ళు ఇచ్చిన హామీ కారణమైంది, అంతవరకు ఓకే. కానీ సాధించే క్రమంలో వీళ్ళు కొన్ని తప్పులు చేశారు. ఆడ ఉన్న కేంద్రం అసలు మాకు ఇది సంబంధించిన సబ్జెక్టే కాదని వాళ్ళు గాలికి వదిలేసినారు. ప్రజలు చాలా తీవ్రంగా దీని మీద కొట్లాడుతున్నారు, ఒక భావనతో ఉన్నారు, చూస్తున్నారు ఎవడేంది, ఎవడెటుపోతున్నాడు, ఎవడి యొక్క ఎజెండా ఏంది, ఎవడు మా వైపు ఉన్నాడు, అవతలోడి వైపు ఉన్నాడు అనే కోణంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంగా అల్టిమేట్గా రాజకీయ పార్టీలకు ఏం కావాలి, వాళ్ళకి పొలిటికల్ ఇది ఉంటుంది ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీకైనా. సో ఏది ఏం చేసినా మా ఓట్లు పోవద్దు, మా సీట్లు పోవద్దు అన్నది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు ఎలక్షన్లు పార్టీ పరంగా ఇచ్చి పెడితే మేము గెలుస్తామా లేదా అగో ఆ లెక్కల్లో ఉన్నారు వాళ్ళు. ఒకవేళ పెట్టకపోతే ఎలక్షన్స్ డిలే అయితే గ్రామాల పరిస్థితి ఏంది, అసలు అయ్యేటట్టు ఉందా? అది కాదు. రాజ్యాంగబద్ధంగా చట్ట సవరణ చేసి పార్లమెంట్లో ఆ బిల్లు పెట్టి 9th షెడ్యూల్లో పెట్టడం మినహా వేరే ఏ ఆప్షన్ ద్వారా ఇది రిజర్వేషన్ సాధ్యం కాదు. అది గవర్నమెంట్ కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఇంపాసిబుల్ అది. హైకోర్టు రేపు 4 వారాల్లో హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చినా వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు మొన్న 2 గంటల్లోనే చెప్పేసింది కదా, పాత రిజర్వేషన్ల ప్రకారం పెట్టుకుంటే సో ఇది 50% మించొద్దు అన్న ఒక వాదన తెర మీదకి తీసుకొచ్చింది. హైకోర్టు కూడా తెచ్చింది. సో పాత సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో ఇది అయ్యే అవకాశం లేదు. చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ఆ 9th షెడ్యూల్లో పెట్టడం మినహా ఇంకొక ఆప్షన్ లేదు. మరి వాట్ నెక్స్ట్? మరి కాంగ్రెస్ ఏ రకంగా ప్రజల్ని కన్విన్స్ చేస్తుంది, సంఘాలని కన్విన్స్ చేస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ.